నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, ప్రతి మతానికి ఒక ఆచారం, ఒక కట్టుబాట్లు, ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. ముస్లింలలో అవన్నీ కూడా ఉండేవి. తలాక్ 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 అంటే భార్యకు విడాకులు 3 సార్లు అనగానే గోయిందయ్య. అమ్మాయి ఎవరో వీడెవడో ఇట్లా తయారవుతుంది. వాళ్ళన్నీ ఆగం ఆగం సువతి. ఇక్కడ కూడా త్రిబుల్ తలాక్, నికా, హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి పద్ధతులపై అలహాబాద్ హైకోర్టు అత్యంత ఘాటుగా మాట్లాడింది. ప్రేక్షకులారా, నేను చెప్తా వర్డ్స్. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా ప్రాంతానికి చెందిన బాధితురాలికి 15 ఏళ్ల వయస్సులోనే బలవంతంగా వివాహం చేసి ఆపై ట్రిపుల్ తలాక్ హలాలా పేరుతో పదే లైంగిక దోపిడీకి గురి చేసిండ్రు. వాయు వరుసలు ఉండయి, వాళ్లకు వాయు వరుసలు ఏముండయి. ఇక్కడ మనము అన్న వదిన అంటే తల్లితో సమానం. చెల్లెలు మరదలంటే కూడా తల్లి, భార్య తర్వాత భార్య చెల్లె, బిడ్డలాగా చూసుకుంటాం, చెల్లెలాగా చూసుకుంటాం. కానీ వాళ్ళ మతంలో ఏముండదు. వాయు వరుసలు అన్నిటికీ స్వస్తి. అదేవిధంగా బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడు అత్యాచారం గురైందని, ఆ తర్వాత సెకండ్ హలాలా, డబుల్ హలాలా, సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లాగా పేరుతో ప్రధాన నిందితుడి సోదరుడు, మేనల్లుళ్ళు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. మేనల్లుడు ఆమె ఏమవుతుందిరా? మేనల్లుడికి ఏమవుతుంది? ఆమె అత్త అవుతుందిరా, మేనత్త అవుతుందిరా. మేనత్తను కూడా వాడు వేసిండట అల్లుళ్ళు. ఏమందాం వాళ్ళని? ఈ దుర్మార్గుడు ఏం చేద్దాం? ఈ దారుణ ఉదంతంపై స్పందించిన హైకోర్టు ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంది. ఇది ఒక మైనర్పై పథకం ప్రకారం జరిగిన సామూహిక అత్యాచారాన్ని సూచిస్తోంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి ఈ వెధవలు, ఈ దగులుబాజీలు కోర్టుకు పోయినరు. వీళ్ళు అందం సందం మంచిగుందని కోర్టుకు పోయి పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయండి అని పోయారు. కోర్టు ఏం చేసింది? కొలిమిల గంట పెట్టి ఎర్రగైన తర్వాత సురుకులు పెట్టింది వాళ్ళకు. దుర్మార్గులు కదా, వాయు వరుసలు లేవు. అదేవిధంగా కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది. కేసు కొట్టేయాలని, తమ అరెస్టులపై స్టే విధించాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. స్పష్టంగా తీర్పు ఇచ్చేసింది కోర్టు. వాయు వరుస లేకుండా తలాకారా? ఇదేం పద్ధతిరా నాయన? అన్ని వీటి మీద సింగిల్ అటం, డబుల్ అటంగా, డబుల్ తలాక, సింగిల్ తలాకాలు ఉంటాయిరా. వాడు మేనల్లుడు రా. వాడు ఎట్లా చేసిండ్రా మేనత్తను? ఎంత దుర్మార్గం! వాయు వరుసలు లేనటువంటి సాంప్రదాయం, కట్టుబాట్లు ఉన్నటువంటిది వాళ్ళది ముస్లిం మతంలో. ఇవన్నీ ఇప్పుడు కోర్టులు ఉల్లంఘించినందుకు కోర్టులు శిక్షలు వేస్తాయి. వీళ్ళకి గట్టి పనిష్మెంట్, 60 ఏళ్ళ దాకా జైల్లో పడేయాలి. రోజుకొకసారి కొలిమిలో గంటలు ఎట్టి ఎర్రగా అయిన తర్వాత వీళ్లకు సురుకులు పెడితే మిగతా వాడు ఇటువంటి వాటికి దూరంగా ఉంటాడు. సురుకులు పెట్టంగానే ఫోటోలు తీసి మన మీడియాలలో ప్రసారం చేస్తే మిగతా వాడు కట్టుబాట్లు, ఈ కంట్రోల్ ఉంటారు. ఆ నేర్పించి అయ్యవాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం నేర్పించి పాడవుతున్నారు? ఏంది మేనల్లుళ్ళారా? అమ్మ ఏమనాల ప్రేక్షకులారా? ఆ బాధాకరమైనటువంటి వార్తలు, వాయు వరుసలు లేనటువంటి సాంప్రదాయాలు లేనటువంటిది వాళ్ళది. కోర్టు ఇచ్చిన తీర్పుకు మీరు స్వాగతిస్తున్నారా? ఇంకా మీకేమైనా వాళ్ళ మతంలో ఏమైనా లోపాలు కనిపిస్తున్నాయా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.